భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేసే వారికి బీజేపీ పార్టీ అహర్నిశలు తోడు ఉంటుందని మార్కాపురం బీజేపీ పార్టీ పట్టణాధ్యక్షుడు పాదర్తి ఆంజనేయులు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు బీజేపీ పట్టణాధ్యక్షుడిగా పాదర్తి ఆంజనేయులు ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు సెగ్గెం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీజేపీ పట్టణాధ్యక్షులుగా ఆంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో పార్టీ కోసం కృషి చేసే ప్రతి కార్యకర్తకు భారతీయ జనతా పార్టీలో గుర్తింపు ఉంటుందని అన్నారు. పార్టీలో ధనిక పేద అనే తేడా ఉండదని ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందన్నారు. ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షుడిగా నన్ను ఎన్నిక చేయడం జరిగిందన్నారు. బీజేపీ అధిష్టానం నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా జిల్లా మరియు నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కృష్ణారావు, జాతీయ కౌన్సిల్ సభ్యులు శాసనాల సరోజిని, జిల్లా అధికార ప్రతినిధి విజయలక్ష్మి, సీనియర్ నాయకులు బొంతల కృష్ణ, చిన్నయ్య, ఎర్రగొండపాలెం పొదిలి, మార్కాపురం మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియమించినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు వారు శ్రీమతి పురంధేశ్వరి గారికి, అలానే మా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మధుకర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలానే జిల్లాలో నేను అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలామంది మనసులో ఉన్నటువంటిది అభిప్రాయం. ఇది నా పట్ల వాళ్ళు ఉన్నటువంటి అభిమానానికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా పీస్ కాలేజీ అధినేత కళ్యాణ్ చక్రవర్తి గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను అధ్యక్షుడిగా కావడానికి వారి యొక్క కృషి కూడా ఇందులో చాలా ఉంది. ఈ సందర్భంగా నాకు అభినందనలు తెలియజేయాలని చెప్పి జిల్లా నలుగుపనుల నుంచి ఫోన్లు చేయడము, వ్యక్తిగతంగా కలవాలని చెప్పేసి అనుకున్న సందర్భంలో వారందరూ నా దగ్గరికి వచ్చేదానికంటే కూడా నేను వారి దగ్గరికి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో జిల్లా పర్యటన పెట్టుకొని రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నన్ను అభిమానించడానికి, నన్ను అభినందించడానికి వచ్చినందుకు కూడా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లానే ఇదే ఆనందంతో, సంతోషంతో ఒంగోలు జిల్లా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేయడం కోసం అని చెప్పేసి నాతో అందరూ కలిసి నడుస్తారని, మీ యొక్క ఆదరాభిమానాలు నా పట్ల ఉంటాయని చెప్పేసి, ఇంకా కొంతమందిని కొత్త వారిని పార్టీలోకి చేర్పించుకొని ఒంగోలు జిల్లాలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి మన అందరూ కృషి చేసి మంచి ఫలితాలని, రాజకీయ ఫలితాలని పార్టీకి అందించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ